ఇక్కడ అయ్యో ఇల్లు వచ్చింది ఈనాడు ఏమని వచ్చింది చూడండి. రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారు విమర్శిస్తున్నారు. బారసపై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత అంటూ ఇక్కడ ఒక మాట ఏమంటారు అంటే రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారే విమర్శిస్తున్నారు అంటూ వీళ్ళు ఇగో ఈ దివానాగాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ దివానాగాళ్ళు ఇది ఎవరన్నా మాట్లాడో మీకు తెలుసు, ముఖ్యమంత్రి అన్నాడు మేము దివానాగాళ్ళమా చేయకపోతే మేము దివానాగాళ్ళమా. ఎలా వీళ్ళు చెప్పేది ఏంటంటే విమర్శిస్తున్నారు, ఎవరైతే ఖరాబ్ చేసినారో వాళ్ళే విమర్శిస్తున్నారు. మీరేం తెలియజేసిరా? మీరు వచ్చి మీకు తెలియదా? అప్పుల పాలైందని రాష్ట్రం తెలియదా? అప్పులు 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 అంటా ఉన్నారు, మరి ఆస్తులు ఏం లేవా? బిచ్చమెత్తుకుంటుర్రా? ప్రభుత్వంలో పైసలు ఏం లేవా? రెవెన్యూ వస్తలేదా? సంక్షేమ పథకాలు ఎవడు పెట్టమన్నాడా? మీరు ఎవడు అడిగిండు చెప్పుర్రి? అన్నీ ఉచితంగా ఏమని ఎవడన్నా అడిగిండా మీ దగ్గరకు వచ్చి? మీ ఓట్ల కోసానికి మీరిచ్చి ఇలా ప్రజల మీద చెప్తా ఉన్నారు, లేదా ప్రతిపక్షాల మీద అంటా ఉన్నారు. మరి మీరెవడు ఇమ్మన్నాడు మిమ్మల్ని? చాతగాని దద్దమ్మలు ఈ హామీలు ఎవడు ఇమ్మన్నాడు మిమ్మల్ని? ఇది ఫ్రీ ఇస్తాం, అది ఫ్రీ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, స్కూటీ ఇస్తాం, 2500 ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? అడిగిండా ఎవడన్నా? మీరు మీ ఓట్ల కోసం దొంగ నాటకాలు ఆడి ఇలా మళ్ళా రాష్ట్రం దివాలా చేసిందని బిచ్చ పాటలు పాడుతూ ఉన్నారు. గతి లేని లెక్క చెప్తా ఉన్నారు. మొత్తానికి రాజేశం వేసి పిచ్చకుంట్ల పాట పాడినట్టు వీళ్ళంతా మళ్ళీ చూడు, నీకు అంత పైసలు ఉన్నోళ్ళే, ఎవరు గతి లేకలేడు మళ్ళా. కానీ ప్రభుత్వంలో పైసలు లేవు. ప్రభుత్వంలో పైసలు లేకపోతే జీతాలు తీసుకుంటూ బంద్ చేయరు. ప్రభుత్వంలో పైసలు లేకపోతే ఇంకేమన్నా ఆపండి. ఎవరు పెట్టుకోమన్నాడు మూసి ప్రక్షాళన 1,50,000 కోట్లు అని చెప్పి? అడిగిర్రు ఎవరన్నా? ఇప్పుడు మిమ్మల్ని దగ్గరకు వచ్చి ఇది పెట్టండి సార్ ఇప్పటికిప్పుడు, ఇది ఏకపోతే మేము బతకమని అన్నారా ఎవరన్నా? అన్నీ తెలుసుండి అన్ని అవగాహన ఉండి మేము వచ్చినాక మొత్తం ఉద్ధరిస్తామని చెప్పిన మనిషి ఈయన ఉన్నాడు మధ్యలో. ఈ మనిషే కదా అన్నది మాకు అన్ని చేతనైతాయి, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మాకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, మాకు ఆ క్యాపబిలిటీ ఉంది, మేము చేసుకోగలుగుతాం, మాతో అవుతుందని చెప్పినటువంటి వాడే ఇలా పైసలు లేవని బిచ్చపాట పాడుతూ ఉన్నాడు.